పేరు స్పందన అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి స్పందన ఆఫీషియల్ కాదు. ఐ చేంజ్ మై ఛానల్ నేమ్ ఇంటూ లైఫ్ బై స్పందన. సో వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. సో నా ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేసిన అంటే, నేను 5 years బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి, నేను కొత్తగా ఇప్పుడు 5 years తర్వాత నేను ఛానల్ని రీస్టార్ట్ చేస్తున్నా కాబట్టి, సో కొంచెం రిఫ్రెషింగ్ ఉండాలి కాబట్టి నేనైతే నా ఛానల్ నేమ్ లైఫ్ బై స్పందనకి చేంజ్ చేసుకున్నా. అండ్ మెయిన్గా నా ఛానల్లో కంటెంట్ ఏముంటుందంటే మై డైలీ రొటీన్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఉంటుంది. అండ్ కుకింగ్ రెసిపీస్ ఉంటాయి అండ్ క్విక్ రెసిపీస్, ఈజీగా తొందరగా అయిపోయే క్విక్ రెసిపీస్. అండ్ హోమ్ మేకర్స్కి ఏమో హ్యాక్స్, టిప్స్ కుకింగ్ గురించి. అండ్ నేను ఇక్కడ వీడియో కూడా నేను కిచెన్లోనే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే నా మొత్తం వ్లాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ కిచెన్కి సంబంధించిన, కుకింగ్కి సంబంధించినవి వస్తాయి కాబట్టి నా వీడియో కూడా నేను ఇక్కడనే షూట్ చేస్తున్నా. అండ్ మీ అందరు సపోర్ట్ ఉంటే నా ఛానల్ కూడా తొందరగా గ్రో అవుతుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పందన ఆఫీషియల్ కాదు, సారీ, నేను కూడా స్పందన ఆఫీషియల్ అని చెప్పి స్పందన ఆఫీషియల్ కానీ వస్తుంది, కాదు, లైఫ్ బై స్పందన. ఓకేనా? మీరు ఎవరైనా నా ఛానల్ని సర్చ్ ఇంజిన్లో స్పందన ఆఫీషియల్ మాత్రం సెర్చ్ చేయకండి, లైఫ్ బై స్పందన అని సెర్చ్ చేయండి. అండ్ నాకు ఇట్లనే మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నాకు ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో దట్ నేను కూడా మంచిగా, నాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది, బూస్టప్ లాగా ఉంటుంది. సో ఈ వీడియో ఇవాళ నా వీడియో అయితే నేను కిడ్స్ కోసం స్నాక్స్ చేస్తున్నా. సో జున్ను వచ్చేలోపు నేను ఈరోజు కిడ్స్ కోసం స్నాక్స్ అయితే చేసేయాలి. సో వీడియో మొత్తం చూసేయండి, స్నాక్స్ ఏం చేస్తానో. ఓకేనా? బాయ్. చూశారు కదా, మా ఇల్లు సరౌండింగ్స్ మొత్తం కొండలతోనే ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది, నాయిస్ అదంతా. అసలు సిటీతో పోలిస్తే ఇట్లా చిన్న చిన్న టౌన్స్లో పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. అండ్ రాజంపేట నుంచి తిరుపతి వరకు మొత్తం ఇట్లనే ఆల్మోస్ట్ కొండలతోనే ఉంటుంది. అండ్ బిల్డింగ్ పైకి ఎక్కితే మాత్రం మొత్తం కొండలే ఉంటుంది. చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా నేను పైకి వెళ్తే ఈసారి మీకు ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తా. అండ్ ఇక్కడ నేను స్నాక్స్ ఏం చేస్తున్నా అంటే, మంచి హెల్దీ స్నాక్స్, బోల్పాలలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడైతే బొరుగులు అంటారు, మనమైతే తెలంగాణలో అయితే బోల్పాలలు అంటాం. ఈ బోల్పాలలతోనైతే మంచి హెల్దీ స్నాక్ చేస్తున్నా, పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి ఎక్కువ స్పైసీగా మిర్చీలు, ఎండుమిర్చి అవి ఏం వేయకుండా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా చేస్తున్నా. అండ్ బోల్పాలలు ఎక్కువ చేసుకోవద్దు, కొంచెం తక్కువ, ఒక 10 daysకి సరిపోయేంతనే చేసుకోవాలి. ఎందుకంటే అది మాయిశ్చర్ తొందరగా అబ్జర్వ్ చేసుకొని బోల్పాలలు అనేవి తొందరగా మెత్తగా అయిపోతాయి. అండ్ మనం ఏమంటారు దాన్ని ప్రిజర్వ్ కూడా మంచిగా చేసుకోవాలి, మంచిగా సీల్డ్ ఉన్న బాక్స్లోకి వేసుకొని మంచిగా ప్రిజర్వ్ చేసుకుంటే అవి మనకి దగ్గర 10 రోజులు మంచిగా నీట్గా అట్లనే ఉంటాయి. ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటే బోల్పాలలు మెత్తగా అయిపోయి తింటుంటే కూడా దాంట్లో ఉన్న పల్లీలు అవన్నీ మెత్తగా అయిపోయి మనకి స్మెల్ కూడా లైట్గా స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు చేసుకున్న బోల్పాలలు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బెటర్. కృషి ఏంటది? ములపాప. ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నా, దానికి కావాలి తెప్పించిన. ఇంకేవి కూడా మెయిన్ ఈ బిస్కెట్స్ అయితే సూపర్ ఉంటాయి. కూరగాయలు తెచ్చిండు, సదరాలి. ఇది ఇంకా ఇది కాంప్లెక్స్. ఇంకా బోల్పాలలో మిక్చర్ ఎప్పుడు చేసుకున్నా ఖచ్చితంగా ఇప్పుడు బయట మిక్చర్ ఇంకా కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ఇంకా తింటుంటే అవన్నీ వస్తుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇంట్లో కూడా చేసుకోవచ్చు కార్న్ఫ్లేక్స్, కాకపోతే నా దగ్గర అంత టైం లేదు, నేనైతే అవి బయట నుంచి తెప్పించిన, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అంతా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అట్లనే చేయండి. మంచిగా ఫస్ట్ అయితే బోల్పాలల్ని మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో అంత మంచిగా పెద్ద
పెద్ద ముక్కుడు పెట్టుకోండి. దాంట్లో మంచి అవన్నీ కొంచెం ప్యాకెట్లోంచి తీస్తాం కదా, కొంచెం మెత్తగా ఉంటాయి. మంచి ఒక 5 మినిట్స్ వాటిని అటు ఇటు అంటే అవి కొంచెం క్రిస్పీగా అవుతాయి. అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఇంకా పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసుకొని అవన్నీ వేయించుకొని, అండ్ గార్లిక్ ఉంటుంది కదా, పీల్ తీయకుండా అట్లనే పొట్టుతోనే దంచి వేసుకోండి. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏం వేయట్లేదు. పెద్దవాళ్ళకి కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ ఇంకా మెయిన్గా ఆనియన్ కూడా వేసుకుంటారు కొంతమంది. ఆనియన్ని కూడా మంచిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, ఇక నేను పసుపు, కారము, ఉప్పు వేసుకున్నా. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇలాంటి మిక్చర్లలో సోంపు ఉంటుంది కదా, సోంపే లైట్గా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది మంచిగా ఫ్రై అయిపోయి దాని ఫ్లేవర్ అంతా దానికి ఆయిల్లోకి మొత్తం పోపులోకి మొత్తం తీసుకుంటుంది. చాలా బాగుంటుంది. అండ్ అంతే, ఇంక ఇవన్నీ మంచిగా ఫస్టే ఆయిల్లోనే ఉప్పు, కారము, పసుపు, ఈ సోంపు, ఇంకా మీకు కావాలంటే కొంచెం కొంతమంది చాట్ మసాలా అవి కూడా వేసుకుంటారు, బట్ నేనైతే వేసుకోవట్లేదు. ఇంక ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి బోల్పల్లెలు అన్నీ కలుపుతూ ఉంటే కింద పడితే, సో మంచిగా ముక్కుడిని అటు ఇటు అంటూ మొత్తం అవన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో నేను తెప్పించుకున్న మిక్చర్ ఇంకా కార్న్ఫ్లేక్స్ కూడా మొత్తం యాడ్ చేసి అవి కూడా మంచిగా కలుపుకున్నా. అండ్ ఎంత మనం ఇంట్లో ఎన్ని స్నాక్స్ చేసినా పిల్లలకు బయట స్నాక్సే నచ్చుతాయి, అదేందో తెలియదు. అందుకే మనం వాళ్ళకి ఎట్లా తింటారో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి మనం ఇంట్లోనే మ్యాక్సిమం ఇంట్లోనే చేసేలాగా ప్రిఫర్ చేయాలి. అండ్ ఇంకా నాకు ఇంట్లో వీళ్ళు ఇంకా చిన్న పిల్లలే కాబట్టి ఇంట్లో కొన్ని వాళ్ళకి ఇంక ఇప్పుడిప్పుడే తినేదంతా స్టార్ట్ అవుతుంది జున్నుకి. సో నేను మెల్లమెల్లగా ఇప్పటి నుంచే అన్నీ మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తున్నా. సో కొంచెం పెద్ద పిల్లలైతే మనం ఇంట్లో మంచి హ్యాపీగా చేసి పెట్టచ్చు. మురుకులు, సకినాలు, గారెలు అలాంటివన్నీ, ఇంకా మిక్చర్ కూడా చేసుకోవచ్చు. మనకి టైం ఉంటే మిక్చర్ అవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇంకా జున్ను ఇంకా అంత తినే వరకు రాలేదు. సో అప్పుడప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొస్తుంది, పంపిస్తారు. అయినా కూడా జున్ను మాత్రం ఇలాంటివి స్నాక్స్ ఇంకా ప్రిఫర్ చేయట్లేదు. సో ఇట్లా మిక్చర్, కార్న్ఫ్లేక్స్ అట్లాంటివి అయితే బాగా తింటాడు. సో అందుకే నేను ఇక్కడ బోల్పాలనే మిక్చర్ అయితే చేసిన. సో ఇక్కడ నేను తెచ్చుకున్నవి కూడా అన్ని బాక్స్లోకి వేసి మంచిగా కబోర్డ్లో పెట్టేసుకుంటున్నా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి కార్న్ఫ్లేక్స్ అంతా అయినాక మంచిగా ఎప్పటికప్పుడు మన కిచెన్ అంతా ఎప్పటికప్పుడు కిచెన్ ఫ్లోర్ పైన అంతా మనం మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు కూడా తర్వాత కూడా ఈజీ అయిపోతుంది వర్క్ అనేది. సో ఇక్కడ నేను పుట్నాలు కూడా తెప్పించుకున్నా మిక్చర్కి కావాలని. సో అవన్నీ మంచిగా ఒక బౌల్లోకి వేసేసి కంటైనర్లోకి వేసేసి అన్నీ పెట్టేస్తున్నా. సో చూసిరు కదా, మొత్తం నా మిక్చర్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇందులో నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిన, కాజు ఇంకా బాదం కూడా యాడ్ చేసిన. ఇంకా నేను జున్ను వచ్చేలోపే చేయాలి కాబట్టి ఇంకా మధ్యాహ్నం నా లంచ్ ప్రిపేర్ అయినాకనే నేను ఇంకా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసిన. ఇంకా ఆ రోజు నా లంచ్కి బెండకాయ ఫ్రై చేసిన, ఇంకా పప్పుచారు, ముందు రోజుది పప్పుచారు ఉంటే అది కూడా వేడి చేసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ రైస్ కూడా అయింది. ఖుషి కోసం అయితే ఆల్రెడీ ఖుషి రైస్కి తినిపించేసిన ఆమెకి. సో మంచిగా కంటైనర్లకు వేసుకొని ఫస్ట్ ఒక బౌల్లోకి వేసుకున్నా కదా, అవి మొత్తం చల్లగా అయ్యేలోపు నేను కిచెన్ క్లీన్ అంతా చేసేసుకున్నా. సో ఇది నా కిచెన్, నాకు ఎప్పుడు నీట్గా ఉంటేనే నచ్చుతుంది. ఐ ప్రిఫర్ మోర్ క్లీన్ అనమాట. సో ఆల్మోస్ట్ నేను వంట అయిపోగానే మొత్తం క్లీన్ చేసుకుంటూనే ఉంటా. అప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ కొంచెం వేడిగా ఉంటుంది కదా, మనం వేడి మీదనే మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకుంటే అప్పుడు మొత్తం కంప్లీట్గా బోల్పాలకి, మిక్చర్కి ఆ ఫ్లేవర్ అనేది మొత్తం తాలింపు అనేది మొత్తం తీసుకుంటుంది. సో మొత్తం చల్లగా అయిపోయాక నా కిచెన్ వర్క్ మొత్తం అయిపోయేలోపు ఆ మిక్చర్ కూడా మొత్తం చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు మంచిగా ఒక కంటైనర్కి మంచిగా దాన్ని వేసుకొని క్యాప్ వేసుకోవాలి. మంచిగా దాంట్లో కొంచెం కూడా మాయిశ్చర్ పోకుండా చూసుకోవాలి. అప్పుడు దాన్ని మనం మంచిగా స్టోర్ చేసుకుంటే మనకి దగ్గర ఒక 10 రోజులైనా ఈజీగా వస్తుంది. ఇంకా ఈవినింగ్ జున్ను వచ్చినాక ఆఫ్టర్నూన్ చూపించిన కదా నేను వెజ్జీస్ అవన్నీ తెచ్చి ఉండే కదా, అవన్నీ తెచ్చి ఈవినింగ్ ఇంకా జున్ను నేను కూర్చొని హెల్ప్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇట్లా పిల్లలకి మనం చిన్న చిన్న యాక్టివిటీస్ వెజ్జీస్ సార్ట్ చేయడము నేర్పించాలి. సో నేను ఇట్లా వెజ్జీస్ చేస్తూ ఉంటే జున్ను కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బొరుగుల మిక్చర్ లేదా బోల్పాలనే మిక్చర్ ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్గా పెట్టండి. హెల్తీ వేలో హెల్తీ స్నాక్స్ ఇవి చాలా బాగుంటాయి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. అండ్ 10 days కంటే ఎక్కువ
ఉంటే మాత్రం కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్ అయిపోతుంది. సో సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.